హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను మోస్ట్లీ ఉమెన్కి యూజ్ అయ్యే మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ నా ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నా వీడియోస్ని లైక్ చేయండి. మదర్స్ కానీ గ్రాండ్ మదర్స్ కానీ కుంకుడుకాయలు యూజ్ చేసేవారు కదా, ఆ టైంలో మీ హెయిర్స్ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. హెయిర్ ఫాల్ అనే ప్రాబ్లమే లేదు, ఇంకా హెయిర్కి రిలేటెడ్ ఏ ప్రాబ్లము ఉండేది కాదు. హెయిర్ చాలా బాగుండేది, థిక్గా ఉండేది, లాంగ్గా ఉండేది, చాలా హెల్తీగా ఉండేది. లాంగ్ అండ్ షార్ట్ అనేది బేస్ లైక్ మనం పెంచుకుంటూ ఉంటుంది, లేదంటే లేదు. బట్ షార్ట్గా ఉన్నా కూడా హెయిర్ హెల్తీగా ఉండాలి కదా ఫస్ట్. అండ్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాలే, ప్రతి ఒక్కరికి డాండ్రఫే. ఈ ప్రాబ్లమ్స్ అయితే అసలు ఏం యూస్ చేస్తున్నా సరే కంట్రోల్ అవ్వట్లేదు. అందుకని నేను కొంచెం సెర్చ్ చేశాను, లైక్ కుంకుడుకాయ యూస్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ కుంకుడుకాయతో కొంచెం ప్రాబ్లం కదా, దాన్ని దంచుకోవాలి, మళ్ళీ నానబెట్టుకోవాలి, మళ్ళీ మనం రుద్దుకోవాలి. ఆ రుద్దడానికి కూడా మనం కొంచెం రుద్దాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, మళ్ళీ వేరే వాళ్ళ హెల్ప్ ఉండాలి మనకి. ఇదంతా కాదని చెప్పి కాస్త ఆన్లైన్లో సెర్చ్ చేస్తే నాకు ఒక ప్రోడక్ట్ కనిపించింది. అది ఇది లైక్ హవ్నీత అనే బ్రాండ్ నుంచి ఆమ్లా రీతా షికాకాయ్ మేతి ఈ పౌడర్ అనమాట. అంటే ఉసిరికాయ, షీకాకాయ, కుంకుడుకాయలు, మెంతులు ఈ 4 కలిపిన పౌడర్ అట. ఇది మనకి 227 గ్రామ్స్ వచ్చి 250 రూపీస్కి అమెజాన్లో ఉన్నది. ఇదనే కాదు, వేరే బ్రాండ్ నుంచి కూడా మనకి పౌడర్స్ ఉన్నాయి విడివిడిగా. కుంకుడుకాయ పౌడర్, షీకాకాయ పౌడర్, ఇవి కనుక మీరు ఒకసారి అప్లై చేసుకొని ట్రై చేయండి. లైక్ ఒకవేళ మీరు చేయగలను అనుకుంటే మీరు విడిగా బయట మార్కెట్లో కొనుక్కొని వీటిని డ్రై చేసి పౌడర్ చేసుకొని కూడా మీరు యూస్ చేయొచ్చు. మీరు ఇంతవరకు ఎన్ని యూస్ చేసినా సరే రిజల్ట్ రానిది, మీరు ఎప్పుడైతే షాంపూస్ ఆపేసి మన నేచురల్ షాంపూస్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తారో రిజల్ట్ చాలా బాగుంటుంది. మీరు వన్స్ ఇది యూస్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు ముందు ఉండేది కదా, లైక్ మన చిన్నప్పుడు అవ్వచ్చు, మీకు ఎప్పుడైతే గుడ్ హెయిర్ డేస్ ఉండేవో అవి మనకి మళ్ళీ తిరిగి వస్తాయి ఖచ్చితంగా. ఇది నేను ఎలా తీసుకుంటున్నాను అంటే, పౌడర్ ముందు రోజు నైట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని పౌడర్ వేసుకొని సోక్ చేసి ఉంచేసుకుంటున్నాను. మార్నింగ్ లేచి దీన్ని షాంపూ లాగే రుద్దుకోవడానికి యూస్ చేస్తున్నాను. కాకపోతే కొంచెం ఎక్కువసేపు మసాజ్ చేసి బాగా రుద్దాలి ఆయిల్ పోతే. ఇది మాత్రం డీప్ క్లీన్ చేస్తుంది నీట్గా, చాలా బాగా క్లీన్ అవుతుంది. స్కాల్ప్ అంతా నీట్గా ఉంటుంది. కొంతమందికి స్కాల్ప్ చాలా ఇచ్చిగా ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. హెయిర్ ఫాల్ అయితే చాలా కంట్రోల్ అవుతుంది. ట్రస్ట్ మీ, మీరు దీన్ని యూస్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే దీన్ని అంటే ఇదే ప్రోడక్ట్ అని నా ఉద్దేశం కాదు. మీరు కనుక చేసుకోగలిగితే ఇంట్లోనే చేసుకోండి. బట్ ఒక్కసారి షాంపూ, కండిషనర్ యూస్ చేయడం ఆపేసి ఈ నేచురల్ షాంపూ పౌడర్ని మీరు తయారు చేసుకోండి ఇంట్లో. కనీసం లైక్ కుంకుడుకాయలు, షీకాకాయ, ఉసిరికాయలు, లేదా ఓన్లీ కుంకుడుకాయలు, షీకాకాయ కనీసం ఆ 2 అయినా తెచ్చుకొని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోండి. అలా అయితే మీకు చాలా తక్కువ అమౌంట్లోనే ఎక్కువ పౌడర్ వస్తుంది. లేదు అవన్నీ మేము చేసుకోలేము అనుకుంటే ఇలా ఆన్లైన్లో కూడా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి. అలా అయినా సరే కొనుక్కొని తెచ్చుకొని యూస్ చేయండి. ఇంతవరకు షాంపూస్ అండ్ కండిషనర్స్ యూస్ చేసాం కదా, దీనివల్ల మనకి ఏమీ రిజల్ట్ లేదు, పైగా జుట్టు చాలా పాడైపోతున్నాయి. సో ఒక్కసారి ఇది ఆపి ఇవి ట్రై చేసి చూడండి. దీనివల్ల మీకు నష్టం అయితే ఏమీ జరగదు. కాకపోతే కొంచెం షాంపూ అంత ఈజీగా అవ్వదు, కొంచెం వర్కౌట్ చేయాల్సి వస్తుంది. కానీ ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. ఇది యూస్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. హెయిర్ ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. హెయిర్ కూడా కొంచెం బాగా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. హెయిర్ చాలా షైనీగా ఉంటుంది. అంటే ఇనీషియల్గా మనకు కొంచెం డ్రైగా అనిపిస్తుంది కొన్ని రోజులు, బట్ అలా యూస్ చేసే కొద్దీ దాంట్లో షీకాకాయ ఉంటుంది కదా, షీకాకాయ అనేది నేచురల్ కండిషనర్ అనమాట. సో హెయిర్ అనేది చాలా షైనీగా, స్మూత్గా ఉండడం స్టార్ట్ అవుతుంది. అసలు మనకి ఏ కండిషనర్, ఏ సిరమ్ ఏమీ కూడా అవసరం లేదు ఇది యూస్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. మనకి మార్కెట్లో దొరికే ఎక్స్పెన్సివ్ షాంపూస్ అన్నిటితో పోలిస్తే ఇది చాలా బెటర్. పైగా ఇది నేచురల్, మనకి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాకైతే దీనివల్ల చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. యాక్చువల్లీ నేను ఇది లాంగ్ బ్యాక్ యూస్ చేశాను ఒక 1 month 2 months. నాకు అప్పుడు నా జుట్టు చాలా బాగుండేది. తర్వాత కొంచెం ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి మళ్ళీ షాంపూకి వచ్చేసాను. మళ్ళీ నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని యూస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. మీరు కూడా దయచేసి నాతో పాటు స్టార్ట్ చేయండి. మీ గుడ్ హెయిర్ డేస్ని మీరు వెనక్కి తెచ్చుకోండి. మీరు యూస్ చేసి చూడండి. మీకు కనుక రిజల్ట్స్ బాగా వస్తే ప్లీజ్ నా వీడియోకి వచ్చి కమెంట్ చేయండి. నేనైతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను, మీరు కూడా స్టార్ట్ చేయండి. ఓకే.